దీక్ష టీవీ. సో ఇక్కడ మనకి స్పోర్ట్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సో కాంగ్రెస్ గెలుపుని ఎట్లా చూస్తున్నారు మీరు ఈ విజయాన్ని? డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఒక జోడెత్తుల్లా కలిసి ఇవాళ స్థానికుడు యువకుడు చదువుకున్నటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారికి విజయంతో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ విజయం ప్రత్యేకించి జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కేటీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా విఘ్నులైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు ఇవాళ నవీన్ యాదవ్ గారికి పట్టడం కట్టమంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇది మాకు సహాయపడుతుంది. ఈ విజయం ద్వారా అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా 90% పైగా ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అవన్నీ కూడా తిరస్కరించరు. ఇప్పటికైనా కేటీఆర్ మారి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత పోషిస్తే బాగుంటుంది. లేదంటే ఇంకా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ కావడం ఖాయం. ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు అనేవి ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించాయంటారు? ఇవ్వండి, ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసిరు. 10 ఏళ్లలో దోచుకొని దాచుకోవడమే బీఆర్ఎస్కు తెలిసింది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రజలకు ఏం కావాలి, ప్రత్యేకించి జూబ్లీహిల్స్కు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, వాటర్ సిస్టమ్ అయితేమి, అదేవిధంగా రోడ్ల మరమ్మతులని ఈ ప్రజాప్రభుత్వం చేసింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అది చేయలే కదా. కేటీఆర్ అది చేయనందుకే నేను ఫామ్ హౌస్కు పరిమితం చేసిరు. అందుకే ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మేము ఓట్లు అడిగినాం. బీఆర్ఎస్ సెంటిమెంటు డ్రామా రాజకీయాలు చేసిరు. అందుకే తెలంగాణ ప్రజలు విజ్ఞులు, జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విజ్ఞులు. ఈ డ్రామా రాజకీయాలకు కాలం చెల్లింది. జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం. ఇవాళ అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైతే నమ్మి విశ్వసించి ఇవాళ నవీన్ యాదవ్ గారికి రికార్డు మెజార్టీతో ఇవాళ గెలిపించడం జరిగింది. అంటే ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాన్ని ప్రజలు ఇచ్చిన మద్దతుగా భావిస్తున్నారా? డెఫినెట్గా మేము అదే చెప్తున్నాం. ఇవాళ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, అదేవిధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనేది ఇవాళ ప్రజలు డిసైడ్ చేసిర్రు. ఇవాళ 11 ఏళ్ళుగా నరేంద్ర మోడీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ బీజేపీ ఏం చేసిందనేది కూడా ప్రజలు ఆలోచించారు. అందుకే విజ్ఞులైనటువంటి చైతన్యవంతమైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు అన్ని ఆలోచించి వాళ్ళు ఎంత క్యారెక్టర్ అసాసిన్ చేసినా కూడా ఇవాళ అవన్నీ కూడా కాదు, ప్రజలకు స్థానికుడైనటువంటి ఏ సమస్య వచ్చినా ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక బిడ్డగా నవీన్ యాదవ్ వాళ్ళకు అన్ని సమస్యలలో భాగమైనటువంటి వ్యక్తిని ఇవాళ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇంకొక చేదోడు వాదోడుగా ఇవాళ నవీన్ యాదవ్ను గెలిపించడం జరిగింది. అందుకే ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ మారితే నయ్యం, ఇప్పటికైనా లేకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్పారో రాబోయే రోజులలో కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు. సార్ థ్యాంక్ యూ. కాంగ్రెస్ గెలుపుని ఎట్లా చూస్తున్నారు సార్? కాంగ్రెస్ గెలుపు అనేది మేము మొదటి నుంచి ఊహించిందే. ముఖ్యంగా మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ గారు కావచ్చు, మిగతా కార్యవర్గం కానీ కార్యకర్తలు కానీ మేము అందరం కూడా కృషి చేసింది అత్యధిక మెజారిటీ రావాలనే ఆలోచనతోటి ముందుకు పోయాము. కాకపోతే ప్రజలు మా పక్షాన ఉన్నారనేది సుస్పష్టం. కాకపోతే ఇక ఓడిపోయేవారు ముందుగా అవాకులు చవాకులు వెళ్ళడం అనేది అది కామన్. దాన్ని మనం పెద్దగా ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మరి బిర్లా రంగా అని పిలువబడే బావబామర్దులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారి పార్టీని చక్కగా నడుపుకొని ప్రజల కష్టాన్ని నిష్ఠూరాలు తెలుసుకొని ప్రజల కోసం పాటుపడితే వాళ్ళ పార్టీ నిలబడుతుంది, పార్టీ బాగుపడుతుంది. మీరు ఈ రోజుతోటి వాళ్ళకు సుస్పష్టమైంది. కార్ అనేది షెడ్డుకు పోయింది. ఇంజన్ అయినటువంటి కేసీఆర్ గారు షెడ్లో పడ్డాడు. టైర్లలో 4 టైర్లలో ఒక టైర్ ఊసిపోయింది. కవిత అనే టైర్ ఊసిపోయింది. ఉన్న 3 టైర్లతో కారు నడిచే పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అదేవిధంగా బీజేపీ కూడా ఏంటంటే బీజేపీ కమలము అది వాడిపోయింది. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఏకైక అభయాస్తం ఏదైతే ఉన్నదంటే అది ఇందిరమ్మ అభయాస్తము. మరి సోనియా గాంధీ గారి ఆశీర్వాదము, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేసీఆర్గా వారిని బొందబెట్టడమే ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఎందుకంటే వారు దాచుకోవడం తప్ప వేరే చేసింది ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కాకుండా ఒక సామాన్య ప్రజానీకంతో కలిసి పోయిన వ్యక్తి. ఈరోజు తెలంగాణలో కవులకు, కళాకారులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా సమానమైన సామాజిక న్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు, అంత పెద్ద కాన్స్టిట్యున్సీలో బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు. వారిని గెలుపు కోసం అహర్నిశలు కృషి పడ్డారు, కార్యకర్తలాగా కృషి చేశారు. కాబట్టి నిజంగా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రౌడీ అని చాలా మంది అన్నారు కదా, వాళ్ళందరికీ గెలుపుతో సమాధానం ఇచ్చారంటారా? రౌడీ అనేటోళ్ళే పెద్ద రౌడీలండి. రౌడీ అనేది నిజంగా కూడా అలాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉంటే నవీన్ యాదవ్ గారు ఇంత భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందా? ఎక్కడ చూసినా రౌడీ అంటే చెప్పుతూ కొడతా అంటున్నారు అక్కడ ప్రజానీకం. ఎవడు రౌడీ అని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద అనడం కాదు, కానీ వారి యొక్క భూ దందాలు కానీ కబ్జాలు కానీ ప్రజలకు అందరికీ తెలుసు, అక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి సానుభూతి అక్కడ పనిచేయలేదు. కేవలం మా సొంత గడ్డ మీద ఉన్నటువంటి మా సొంత బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పి ఈరోజు ప్రతి గల్లీలోని ఆడబిడ్డ అనుకున్నది, ప్రతి గల్లీలో తల్లి అనుకుంటుంది, ప్రతి గల్లీలో ఉన్న అన్నదమ్ములు అనుకున్నారు. కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజారిటీతోటి గెలుపొందబోతూ ఉన్నారు. ఇది ప్రజా విజయం, ప్రజల విజయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డ, బడుగుల బిడ్డ అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ అన్నను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించడం అనేది అది ప్రజా విజయమే, ప్రజల విజయంగా మేము భావిస్తున్నాం. ఇది అట్లా బాధ్యత పెంచి ఆ జూబ్లీహిల్స్ అభివృద్ధిని చూపెట్టి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా 10 కాలాల పాటు నవీన్ అన్న ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది. తప్పనిసరిగా ప్రజలు కూడా ఆశీస్సులు అందజేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నమ్మకం మీద, ప్రజాపాలన మీద నమ్మకం మీద ఉంచినటువంటి ఒక నమ్మకం. తప్పనిసరిగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోతాం. అభివృద్ధి పదంలో జూబ్లీహిల్స్ తప్పనిసరిగా తీసుకుపోతారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. విజయాన్ని మీరు ఎవరికి అంకితం చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న ఇచ్చిండ్రు. చాచా నెహ్రూ జయంతి ఈరోజు. నిజంగా ఈ గాంధీ భవన్ వేదికగా చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ విజయాన్ని మాజీ ప్రధాని, భారత ప్రధాని చాచా జవహర్లాల్ నెహ్రూ గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు మనతో కాంగ్రెస్ పార్టీ లీడర్ సూర్యకిరణ్ గారు ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. గెలుపుని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ గెలుపుని ఇది ఒక చాలా ప్రజా గెలుపు. ఇది నవీన్ యాదవ్ గారి క్యాండిడేట్గా నిలబెట్టిన రోజే ఆ గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇదంతా ఇంకోటి మాగంటి గోపీనాథ్ ఇంతకుముందు ఏదైతే మెజార్టీలు ఉన్నాయో అన్నీ బ్రేక్ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలవడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. అండ్ ఇంకోటి అక్కడ మాకు పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఎంతో ఇక్కడున్న కార్యకర్తలు, లేకుంటే మాతో పాటు ఉన్న మమ్మల్ని డైరెక్షన్ చేసిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ ఎంతో గొప్పగా మేము భావించి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళ అడుగుజాడల్లో పనిచేసి ఈ గొప్ప విజయంలో మేము కూడా భాగస్వామ్యం అవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు రౌడీ అని కానీ చాలా మాట్లాడినారు. సో వాళ్ళందరికీ ఎలా మీరు అసలు రౌడీ అంటే దానికి అర్థం ఏంటో ఫస్ట్ వాళ్ళకన్నా తెలుసా? అసలు రౌడీ అనే కాన్సెప్ట్ ఎడికెళ్ళి వచ్చింది? వాళ్ళు అట్లాంటి కొంచెం ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడారు కాబట్టి జనాలు వాళ్ళని తిప్పికొట్టిర్రు. వాళ్ళని జనాలు నమ్మలేదు. అండ్ ఇంకోటి నమ్మరు కూడా. ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సీటు యునానిమస్ కాబోతుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న క్రమాన్ని ఇలా జూబ్లీహిల్స్తో తేలిపోయింది. అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ఎంతో జోష్ దొరికింది. కార్యకర్తకి గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయింది. ఈ విజయాన్ని మీరు ఎవరు అంకితం చేస్తారు? ఈ విజయాన్ని మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తాం. అండ్ ఇంకోటి వాడి అడుగుజాడల్లో ఎప్పటి నుంచి అయినా వర్క్ ఎన్నిసార్లు అయినా ఎన్నేళ్ళైనా పనిచేయడానికి ఇక్కడ కార్యకర్తలుగా మేము ముందుండి నడుస్తాం. థ్యాంక్ యూ.
సో చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు దయాకర్ గారు ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ గెలుపు గురించి ఎట్లా భావిస్తున్నారు ఏంటి? నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఎప్పుడూ అది డిక్లేర్ అయిపోయింది. గెలుపు అనేది తెలుసు అందరికీ. మెజార్టీ కోసం పనిచేసాం తప్ప గెలుపు అనేది ఎప్పుడో తెలుసు. మా వాళ్ళ పదేళ్ల పాలన ఎలా ఉంది, 2 ఏళ్ల పాలన ఎలా ఉందని జనాలకు తెలిసిన విషయం అది. జనాలు కూడా ఇప్పుడు కేసీఆర్ గారి మాటలు, కేటీఆర్ గారి మాటలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. మనకి ఇచ్చే పరిస్థితుల్లో లేదు, మనకి అభివృద్ధి చేసే టైం లేదు, వాళ్ళు చేయలేరు. వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళకే సరిపోతున్నాయి. ఇప్పుడు 4 టైర్లలో ఒక టైర్ బయటకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక 3 టైర్లే ఉన్నాయి. ఆ 3 టైర్లలో కూడా అధ్యక్ష పదవి కోసం కేటీఆర్ గారు ఎంత ట్రై చేస్తుండంటే అల్లుడు హరీష్ రావు గారికి రాకుండా కాపాడుకోవడానికి ఆయన చూసుకుంటాడు, ఆయనకు పోకుండా అధ్యక్షుడు ఈయనకు రావాలని చూస్తున్నారు. అధ్యక్షుడు వాళ్ళిద్దరూ కేటీఆర్ గారి జీవితంలో అధ్యక్షుడు కాలేడు. హరీష్ రావు గారే అధ్యక్షుడు అవుతాడు ఆ పార్టీకి. హరీష్ రావు గారు ఉన్నంతసేపు అధ్యక్షుడు కాలేడు. కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అదే మాట మీద ఆయన టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి ముందు రాజీనామా చేయమనండి, తర్వాత నోరు ఎవరి మీదైనా మాట్లాడమనండి. రాజీనామా చేయకుండా మాట్లాడితే నీ మాటకి వాల్యూ ఉండదు. టీఆర్ఎస్ అనే పార్టీకి ఎప్పుడు కూడా కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు ఏదో ఒక సామెత ఉంది కాబట్టి ఆ సామెత ఇప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది. బిల్లా రంగాన్ని మా సీఎం గారు ఎందుకంటారంటే అందుకే కారణం అనేది వాళ్ళు దోచుకున్నది ఎంత దోచుకున్నారంటే కేసీఆర్ గారి పక్కనున్న పాత మిత్రులు, వాళ్ళు ఎవరైతే కేసీఆర్ గారి మిత్రులు ఉంటారో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నిన్న మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చారు. కేసీఆర్ నమ్మక ద్రోహి, కేసీఆర్ కావాల్సినప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవసరమైతే జుట్టు పట్టుకుంటాడని నిన్న మొన్న వాళ్ళ ఫ్రెండ్సే చాలామంది అన్నారు. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు చేసిన 10 సంవత్సరాల పాలనని చూశారు, 2 సంవత్సరాల అభివృద్ధిని చూశారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చారా, సన్నబియ్యం ఇచ్చారా, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించారా? మొన్న చూడండి, మొన్న ఎవరు చనిపోయారు? రీసెంట్గా అందశ్రీ గారు చనిపోయారు. అందశ్రీ గారు చనిపోతే కేసీఆర్ గారు రాకుండా కేటీఆర్ గారు రొటీన్ ఫోన్లో విషయం చెప్పేసి దానికి రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు యంగ్ టైగర్ ఏం చెప్పారు? వెళ్ళి అక్కడుండి పాడెమోసి చెవిలో పాలు పోసి నోట్లో పాలు పోసి పిలిచారు. అంటే అందశ్రీ గారికి అనేది కాదు, ఇక్కడ సీఎం హోదాని కూడా గుర్తు, అంటే జనాల్లో ఉండే వ్యక్తికి ఆ విలువలు తెలుసు. జనం కోసం కష్టపడే వాళ్ళకి ఆ విలువలు తెలుసు. ఆ నలుగురు కూడా ఎప్పుడు జనాల కోసం కష్టపడ్డది లేదు. వాళ్ళ నలుగురు స్వార్థం కోసం కష్టపడ్డారే తప్ప జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటారు. జూబ్లీహిల్స్ ఎలక్షనే కాదు, ఈ 2 సంవత్సరాలు ఏ ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్దే హావా నడుస్తుంది. రేపు బై ఎలక్షన్లో వాళ్ళు డిపాజిట్ కోల్పోతారు. కారు ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు మొన్న ఒక మాట అన్నారు, బుల్డోజర్ కావాలా ఏది కావాలని. అది వాళ్ళని తెలుసుకోమని చెప్పండి. ఇప్పుడు ఎన్ని వేల మెజార్టీతో వచ్చామో చూడండి. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ హైదరాబాద్కి ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ. జూబ్లీహిల్స్ అంటే పెద్ద హయ్యర్ ఏరియా అంటారు. మనం ప్రచారానికి వెళ్తే ఏ గల్లీలో చూసినా కూడా చాలా దారుణమైన పరిస్థితి. పగులు కూడా తిరగలేము. వాళ్ళు పోతే ఏమంటున్నారంటే, సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకొని మీకే ఓటేస్తాం, వాళ్ళు డెవలప్ చేయరు, ఓటు మీకే వేస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు మేము ఓటేస్తామన్నారు. మేము డబ్బులు అసలు అనే పదం కూడా లేదు వాళ్ళకి. అక్కడ అభివృద్ధి చూసాం, ఆ 2 సంవత్సరాల అభివృద్ధిని చూసి మేము వేస్తున్నాం. అసలు మీరు ప్రచారానికి కూడా రావద్దని కొన్ని ఏరియాలో చెప్పారు. నేనే స్వదాగా కొన్ని ఎల్లారెడ్డి కూడా, వెంగళరావు నగర్, యూసుఫ్ కూడా నేను దాదాపు ఒక 500 ఇల్లు తిరిగి ఉంటాను. 500 ఇళ్లలో కూడా అసలు కేసీఆర్ వాళ్ళు నమ్మే పరిస్థితులు ఏమండి, కాంగ్రెస్కే ఓటేస్తాం, మీ 2 సంవత్సరాల అభివృద్ధి చూసాము, సన్న బియ్యం, రేషన్ బియ్యం, బస్సు, కరెంటు, ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఇక్కడ మేము ఒకవేళ టీఆర్ఎస్కి ఓటేసినా కూడా అది మురిగిపోయినట్టు లెక్కే. కాంగ్రెస్కి వేస్తే 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి అలాంటి పథకాలు, అలాంటి అభివృద్ధి మా జూబ్లీహిల్స్లో కూడా జరగాలంటే మేము నవీన్ యాదవ్ని లోకల్ క్యాండిడేట్ని కాబట్టి నవీన్కి ఓటేసి గెలిపించాలనేది ఓటర్ ఆలోచన. అది అనుకున్న తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జై కాంగ్రెస్ అనే బదులు జై జూబ్లీహిల్స్ అని హైదరాబాద్లో ఒక్కటి లేదన్నారు. ఇప్పుడు రమ్మనండి కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ. కేటీఆర్ గారు మాట మీద నిలబెట్టేటట్టయితే ముందు రాజీనామా చేసి వచ్చి రేపు ఎలక్షన్లకు రమ్మానంటే బై ఎలక్షన్కి వస్తారో, లోకల్ ఎలక్షన్కి వస్తారో, ఎక్కడికి వస్తారో పందెంగా ఏమానండి. మా యంగ్ టైగర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి పాలన నడుస్తుంది. ఈ అభివృద్ధికి ఎవరు బ్రేకులు వేసే పరిస్థితి లేదు. బీజేపీలో కిషన్ రెడ్డి గారు అక్కడ గెలిచుండి ఏం అభివృద్ధి చేశారు?
మాగంటి గోపీనాథ్ గారు ఉండే ఏం అభివృద్ధి చేశారు? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందో చూడమనండి. కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ గాలిలో టీఆర్ఎస్ కొట్టుకుపోయింది కారు. అది కారు అనేది ఇక కనిపించదు. బీజేపీ మాకు డిపాజిట్ కోల్పోయిందని నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, డిపాజిట్ కోల్పోయింది. సో ఈ విజయాన్ని మీరు ఎవరికి సొంతం చేస్తున్నారు? ఈ విజయం మా సోనియమ్మది, ఇంద్రమ్మ పాలనే, మా రేవంత్ అన్న కష్టం, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మహేష్ అన్న. మేము బీసీలకి మాట ఇచ్చి కట్టుబడి ఉన్నామండి. వాళ్ళు 2 విషయాలు ఆలోచించుకోమనండి. బీజేపీ బీసీకి అన్నారు, మేము పెట్టిన ఆమోద ముద్ర పరచకుండా వాళ్ళు రెడ్డిస్కి సీట్ ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఓసీకి ఇచ్చుకుంది. కాంగ్రెస్ మాత్రం ఏ మాటకైతే కట్టుబడి ఉందో అదే మాటకి బీసీలకు ఇచ్చాం. బీసీకి మాటకి కట్టుబడి ఉన్నాం. మేము బీసీలకే ఇచ్చింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు. 100% ప్రజల వద్దకే ప్రజల పాలన అన్నారు రేవంత్ రెడ్డి గారు. అదే పాలన జనాల్లో ఉంది. ఆ అభివృద్ధి 100% చెందుతుంది. నమస్తే మేడం. సో కాంగ్రెస్ గెలుపుని ఎట్లా చూస్తున్నారు? ఒకే ఒక్క మాటమ్మా, కట్టే కొట్టే తెచ్చే రామాయణం. నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని చెప్పి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి గడప గడపకు తిరిగి ఆయన గెలుపు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన హామీలు సాధ్యం కాకపోతే ఆత్మ బలిదానం చేసుకుంటానని చెప్పిన ఒకే ఒక మహిళ శ్రీలక్ష్మిరెడ్డి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవంతా ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అంకితం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈ కాంగ్రెస్ గెలుపుని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ కాంగ్రెస్ గెలుపు చాలా సంతోషంగా ఉన్నది. మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు అనేది నా ఒక్క వ్యక్తిది కాదు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చిన్న కార్యకర్తలు, పెద్ద కార్యకర్తలు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ జెండా పట్టుకున్న ప్రతి బిడ్డకు ఈ విజయం అనేది చెందుతుంది. ఈరోజు జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నదనంటే జూబ్లీస్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అన్నది. ఎప్పుడే కానీ నేను బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారికి ఏం చెప్తానంటే, గడ్డ మనది అనుకునే ముందు ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎవరున్నా పర్లే, ఆ గడ్డను మనం ఎప్పుడు డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసుకున్నట్టయితే ఎప్పుడే కానీ గతంలో పీజేఆర్ గారు ఉన్నప్పుడు హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ చేసుకుంటూ ఆయన విజయం సాధించుకుంటూ వచ్చారు. ఈరోజు పెద్దమ్మ గుడి ఇంత అభివృద్ధి చెందిందంటే కూడా మనం పీజేఆర్ గారిని గుర్తుంచుకుంటాం. ఆయన శీలా విగ్రహం కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకనంటే మంచి పనులు చేస్తే ఎవరైనా గుర్తిస్తారు. నువ్వు స్థానికంగా ఈ హైదరాబాదు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను మీరు గొండాలు, రౌడీలు అని సంబోధించడము ఇది కరెక్ట్ కాదు. నువ్వు సంబోధించినప్పుడు నవీన్ యాదవ్ పైన ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నవీన్ యాదవ్ ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని రేపులు చేశాడు, నవీన్ యాదవ్ ఎన్ని కబ్జాలు చేశాడు అని మీరు ఒక ఎఫ్ఐఆర్ కాపీలు కానీ అవన్నీ ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడాలి. నోరుకి ఎంత వచ్చింది కానీ విచ్చలవిడిగా నోరుకి ఎంత ఎవరు వచ్చి బీఆర్ఎస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ రౌడీలు, గుండాలు అని అంటే మాకు కాంగ్రెస్ నాయకులమే కానీ కార్యకర్తలకేమో మాకు చాలా బాధ అనిపించింది. మేము రౌడీలు, గుండాజు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉండకపోతుండే. ఎందుకంటే గతంలో మా రాజశేఖర్ రెడ్డి గారు మా దేవుడు. ఈరోజు ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి మేము ఈరోజు ఆయన మంచి పనులు చేసిండు కాబట్టి ఈరోజు మేము దేవుడు అని సంబోధిస్తున్నాం. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఆయన అనుకుంటే ఈ రిగ్గింగ్ చేయడము, ఈ ట్యాంపరింగ్ చేయడము మేము చేయాలనుకుంటే ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ ఉండకపోతుండే, బీఆర్ఎస్ పార్టీ ఉండకపోతుండే. మేము కాంగ్రెస్ పార్టీ అంటే సత్యమేయ జయతే, అలాంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఏంటంటే నాలాంటి కార్యకర్తలే కానీ, అన్నలాంటి వాళ్ళే కానీ, ప్రతి నాయకునికి కానీ, మీ మీడియా సోదరులకు ఇక్కడనే చూడండి, ఈ గాంధీ భవన్లో చూడండి ఎంతమంది స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. అదే మీరు బీఆర్ఎస్ భవన్కి వెళ్ళండి, ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఎవరైనా కార్యకర్తలు మాట్లాడగలుగుతారా? ఏమున్నా ఆ నలుగురు మాత్రమే, బిడ్డ, కూతురు, అల్లుడు, సంతోష్ రావు వీళ్ళే మాట్లాడతారు. ఈ 2 టైర్లు పంక్చర్ అయిపోయినాయి, ఇంకా 2 టైర్లు మన పాతాళ లోకానికి మొత్తం తీసుకుపోయి ఆ కార్ని పడేయడం జరిగింది ఈ రోజుతో. ఇక ఆ కారు పాతాళ లోకం నుంచి తీసుకురావడము ఎవరి వల్ల కాదు, ఆ కేటీఆర్ వల్ల కాదు, కేసీఆర్ వల్ల కాదు, హరీష్ రావు కూడా కాదు, సంతోష్ రావు వల్ల కాదు, ఎవరు రాదు. ఆ కవిత అనే ఆ వ్యక్తి పక్కకు జరిగిపోయింది. ఆమెతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఈ విజయము, ఇంత విజయాన్ని మాకు చేకూర్చిన ప్రతి ఒక్క
కార్యకర్తకు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా తెలుపుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మా సీఎం ఈజ్ అ గేమ్ చేంజర్ అమ్మా, గేమ్ చేంజర్. ఒట్టి 1 వీక్లో మొత్తం గేమ్ చేంజ్ చేసేసిండు మొత్తం. మా అన్న మీరే మొన్న మీడియాలో చూసి ఉంటారు, మా రేవంత్ అన్న అంటే కింది కార్యకర్తలను కూడా ఒక గాయకుల్ని కానీ కవులు కానీ చనిపోయినట్టు కానీ ఆయన ఎలాంటి స్పందన, ఇంతకుముందున్న గతంలో ఉన్న సీఎంలు కానీ ఎవరన్నా వాళ్ళు ఒక పూలమాల వేసేసి వెళ్ళిపోయే వాళ్ళు. మొన్న అందశ్రీ గారి అంత్యక్రియలు కూడా ఎంత ఆయన దగ్గరుండి ఎలా చేశాడనేది ప్రజలు కూడా చూస్తున్నారు. ఆ చూసి ఎవరైతే జూబ్లీస్ ప్రజలు ఉన్నారో ఇలాంటి నాయకుడు మనకు ఉండాలి, ఇలాంటి నాయకుడు తెలంగాణలో ఉండి ఇంకా డెవలప్మెంట్ చేయాలి. మన దగ్గర నిలువు బడ్జెట్తోనే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తే ఈరోజు అప్పుల పాలు చేసిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ముంచేసిర్రు. మనకు డెవలప్మెంట్ కావాలన్నా ఏ పథకాలు రావాలన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకో 10 ఏళ్ళు ఇట్లానే ఉంటాడు. అలానే మనం అన్ని అభివృద్ధి పనులన్నీ ఇలానే చేసుకుంటూ పోతాము. ఈ గెలుపు మాకు అందరికీ ఒక్కరికి కాదండి, ఈరోజు గెలుపు మా మంత్రులది, మా కార్యకర్తలది. ఈ గెలుపు అనేది అందరూ కష్టపడితే ఈరోజు నవీన్ యాదవ్ గారు గెలిచారు, ఒక వ్యక్తి కాదండి. ఈ గెలుపు అందరికీ అంకితం ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ అంకితం ఇస్తున్నాము. ప్రజలారా మీరు కూడా అందరూ ఆలోచించుకొని ఈరోజు ఓటేశారు. మీకు కూడా జూబ్లీస్ ప్రజలకు కూడా నేను శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఒక కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఆఫీస్ దగ్గరకు వచ్చి, మా జూబ్లీస్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు 5 గంటలకు ఎవరైతే సునీత అనే అభ్యర్థిని ఉన్నదో ఆమెను తీసుకొచ్చి మా జూబ్లీస్ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టేసి ఇంకొక ఏమా అనే కార్పొరేటర్ని తీసుకొని వచ్చి ఏదో మమ్మల్ని రెచ్చగొడితే మీ పైన మేము చేయాలనో ఏదో చేయాలని చిల్లర రాజకీయము హుజురాబాద్లో చేసినట్టు ఈ గ్రేటర్ హైదరాబాద్లో చేస్తే కౌశిక్ రెడ్డి ఎవడు ఊకోలేడు. నువ్వు ఈ గ్రేటర్ హైదరాబాద్లో తిరగలేవు, నువ్వు ఎక్కడనో పుట్టి హుజురాబాద్ ఎమ్మెల్యేవు, నువ్వు గ్రేటర్ హైదరాబాద్కి వచ్చి నేను ఏక్తా పీక్తా అంటే ఓడుకుంటాడువా? ఈడ పుట్టినాం మేము, ఈ గ్రీన్ సిటీలో పుట్టినాం, హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డలం మేము ఈయనే పుట్టినాం, ఈయనే వస్తాం. నీకే అంత ఉంటే హుజురాబాద్లో మాకెంత ఉండాలివా కౌశిక్ రెడ్డి? గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి, ఇంకోసారి కాంగ్రెస్ కార్యకర్తల పేరు గుండాలు రౌడీలు ఇట్లా అన్నావనుకో బిడ్డ, ఖబర్దార్. నువ్వు ఈ మొత్తం క్లీన్ సిటీలో తిరిగావు, నువ్వు హుజురాబాద్లో ఫస్ట్ నువ్వు డెవలప్మెంట్ చేసుకో, ఆ తర్వాత మా జోలికి రా. ఇంకోసారి నువ్వు ఎవరైనా మనం మాట్లాడినావు అనుకో ఎఫ్ఐఆర్లు పట్టుకొని నీ మీద మొత్తం తెలంగాణలో ఉన్న మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి నీ మీద కేసు పెడతాం. నువ్వు హైదరాబాద్ సిటీ గల్లీలలో కాదు మెయిన్ రోడ్ మీద కూడా తిరగలేవు బిడ్డ, గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు మంచి మర్యాదతో చెప్తున్నాం. ఇంకోసారి గుండాలు రౌడీలు అని మా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ మా నాయకులను ఇట్లా అన్నావు అనుకో కౌశిక్ రెడ్డి, నీకు మంచి చెప్తున్నా, నీ హుజురాబాద్ సెంటర్కి వచ్చి మాట్లాడతా నేను కాంగ్రెస్ కార్యకర్తగా. గుర్తుపెట్టుకో, నీలాగా 10 మందిని ఎంబడేసుకొని చిల్లర రాజకీయం మా కాంగ్రెస్ పార్టీలో నేర్పియలే మా నాయకుళ్ళు. మా దేవుడు రాజశేఖర్ రెడ్డి అయినా, మా రేవంత్ రెడ్డి అయినా, మా కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోషయ్య గారు అయినా, మా వాళ్ళందరూ సత్యమేయ జయతే అని నేర్పించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్మంగా 24,000 మెజార్టీతో గెలిచినాం మేము. అదే రిగ్గింగ్ అన్నావు కదరా, రిగ్గింగ్ చేస్తే ఈరోజు మీ ఆమెకే 24,000 వస్తుండే, మాకు 1,50,000 వస్తుండేరా. అది గుర్తుపెట్టుకోరా కౌశిక్ రెడ్డి. ఆ చిల్లరగా నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ. నువ్వు ఇంకోసారి మా కాంగ్రెస్ కార్యకర్తలకు గంటుకొని కానీ ట్యాంపరింగ్ చేసిరని ఇట్లా కానీ ఎవ్వడే కానీ అన్నారంటే మాత్రం ఖబర్దార్. ఈ బీజేపీ పార్టీ వాళ్ళకి అదే సిగ్గు శరం ఏం లేదు. అరే కేంద్ర మంత్రులని తెల్ల బట్టలు ఫేర్ అండ్ లవ్లీ మేకప్ వేసుకున్నాడు తప్పితే ఈ కిషన్ రెడ్డి పీకింది ఏం లేదు గ్రేటర్ హైదరాబాద్లో. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఒకరు గుర్తుపెట్టుకోండి, మేకప్ మ్యాన్ లేని బయటికి రాని కిషన్ రెడ్డి, సిగ్గు శరం లేని నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే కిషన్ రెడ్డి మాత్రమే. కిషన్ రెడ్డి ఆయన కార్యకర్తలకు చెప్తాడు, అరే బీఆర్ఎస్ పార్టీకి తల్లిపాలు తాగి రొమ్ము కొరచటోని రా కిషన్ రెడ్డి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, బీజేపీ పార్టీ కేవలం 40-45 సంవత్సరాలే రాముని పేరు దేవుని పేరు చెప్పుకుని కాదు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది నిప్పు నీరు గాలి ఉన్నన్ని రోజులు, సృష్టి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇలానే ఉంటాం మేము, అలానే ఉంటాం. ప్రతి కార్యకర్తల ఇట్లా మాకు రక్తం చుక్కలు కూడా
కాంగ్రెస్ 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 అంటది మా కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క ఇక్కడున్న నాయకులు, మా గాంధీ భవన్లో ఉన్న నాయకులే కానీ కార్యకర్తలకే కానీ మా బ్లడ్ కాంగ్రెస్. మేము ఇక్కడ పుట్టిన ఈరోజు నిన్ను ఎవడైతే చెప్పిన ప్రతి ఒక్కడు మా స్కూల్లో చదువుకున్న తర్వాతనే వేరే స్కూల్లో పోయింది. ఈరోజు కేటీఆర్ గారు అయినా హరీష్ రావు అయినా మా స్కూల్ ఈ గాంధీ భవన్ గడ్డ మీద పెట్టినాకనే మీరు పెద్ద నాయకులు అయ్యారు. గుర్తుపెట్టుకోరి. విచ్చలవిడిగా మా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి కానీ మా నాయకులే కానీ మా ముందుగా మరీ చెప్తున్నా, మా రేవంత్ అన్న జోలికి గిట్లా ఎవడని వచ్చిండనుకో ఇక మామూలుగా ఉండదు. చెప్పము, చేసి చూపిస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మనం అన్యాయంగా మమ్మల్ని గుండాలు రౌడీలు అన్నారు. ఇక మేము ఇక చెప్పాము. ఇక మేమేందో రేవంత్ సైన్యం అంటే ఏందో, రేవంత్ అన్న మనుషులు అంటే ఎట్లనో చూపిస్తాం. ఇట్లా రౌడీజాలు చేసుడు మాకు అట్లా ఉండదు. అంటే చూపిస్తామంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఏదో చేసి చూపిస్తాం. రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి రేపు మన సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్ మొత్తం క్లీన్ షీట్ చేస్తాం. అదే నీకు చూపిస్తామని చెప్తున్నాం. ఏదో నేను తంతం కుదుతామని చెప్తలేను. క్లీన్ షీట్ ప్రతి గ్రామం వాడ కానీ గ్రామం కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ మొత్తం క్లీన్ షీట్ చేస్తాం. ఈ విజయాన్ని మాకు అందించిన ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ 119 నియోజకవర్గాల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు, అన్నలకు, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు, ఈ కండువా కప్పుకున్న ప్రతి నాయకునికి ఈ విజయము చెందుతుంది. ఈ నవీన్ యాదవ్ని గెలిపించిన ప్రతి ఒక్క నాయకుని కూడా పేరున అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ, జై ప్రియాంక గాంధీ, జై మల్లికార్జున ఖర్గే, జై రేవంత్ అన్న.